హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను మీకు రోబో వ్యాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేసి వెట్ క్లీనింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇది వాటర్ ట్యాంక్ అండి. వాటర్ ట్యాంక్ను ఓపెన్ చేసి ఈ విధంగా వాటర్ ట్యాంక్లో వాటర్ 100 ml పడుతుందండి. ఈ వాటర్ ట్యాంకు వాటర్ని ఫిల్ చేసి ఇదిగో ఈ లిడ్ని ఈ విధంగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసి తర్వాత దాన్ని ఇలా టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత ఇదిగో ఈ క్లాత్ని ఈ విధంగా దానికి ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదండి, దానికి ఇదిగో ఇక్కడ డస్ట్బిన్ ఉంటుంది. మామూలుగా డస్ట్ కలెక్టర్ ఉంటుంది అనమాట. ఆ డస్ట్ కలెక్టర్ ప్లేస్లో దీన్ని ఫిక్స్ చేయాలి. దీన్ని ఫిక్స్ చేసి ఇదిగో ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇదిగో వెట్ క్లీనింగ్ అనేది రన్ అవుతుందండి. ఆన్ చేసుకుంటే నెక్స్ట్ వెట్ క్లీనింగ్ అనేది రన్ అవుతుంది. నేను లైట్గా వాటర్ కూడా చల్లానండి. రూమ్ క్లీన్ అవుతుంది, కాస్త మరకలు ఉన్నాయని చెప్పి లైట్గా వాటర్ కూడా చల్లాను. ఈ విధంగా అన్ని ప్లేసులకి కూడా అది తిరుగుతుందండి. తిరిగి మనకి క్లీన్ చేస్తుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదిగో రెడ్ లైట్ వెలుగుతుందండి, అంటే మనకి అక్కడ ఛార్జింగ్ అనేది అయిపోతుంది. సో అది రెడ్ బీక్ సౌండ్ ఇస్తూ లో బ్యాటరీ అంటూ బీక్ సౌండ్ ఇస్తూ అది రెడ్ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఛార్జర్ పాయింట్ ఉంది చూడండి, దానిపైన ఆ పాయింట్ వచ్చి ఎల్లో కలర్లో చూపిస్తుంది. అది పూర్తిగా రెడ్ కలర్లోకి వచ్చేస్తే కనుక ఆ పాయింట్ ఇంకా ఛార్జింగ్ అనేది పూర్తిగా అయిపోయినట్టండి. అప్పుడు మనం ఛార్జ్ అనేది పెట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా మనకి రూమ్ మొత్తం కూడా రొటేట్ అవుతూ దానంతటా అదే రొటేట్ అవుతూ మనకి రూమ్ అంతటిని కూడా క్లీన్ చేస్తుంది. ఇది బేసిక్ మోడల్ అండి. దీంట్లో ఎటువంటి మ్యాప్ సెట్టింగ్ అనేది లేదు. మాకు వైఫై లేదు, దానివల్ల నేను బేసిక్ మోడల్ అనేది తీసుకున్నాను.
కానీ మనం ఎంత తక్కువలో చూసుకున్నా కానీ పని మనిషికి నెలకు వచ్చి 1000 అయినా కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఇది మనకి 13,700 పడింది. అంటే ఇది మనకు చాలా వరకు ఉపయోగపడుతున్నట్టే కదా. మనకు 1 ఇయర్ యూజ్ అయినా కానీ చాలా ఎక్కువే. 1000కి రావటం లేదు పని మనిషి, కాబట్టి ఇది మనకు చాలా ఎక్కువగానే యూజ్ అవుతున్నట్టే లెక్క. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.